వైఎస్ఆర్ బిడ్డ జగన్ సోదరి అనే కారణంతో కాంగ్రెస్ షర్మిలకు ఏపీ బాధ్యతలు అప్పగించారని అన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ ను తిట్టిన షర్మిల ఇప్పుడు అదే పార్టీలో చేరారన్నారు. హోదాపై పోరాటం ఎలా ఉండాలో కూడా ఆమె చెప్పాలన్నారు. షర్మిల ఏ స్థితిలో ఉండి మాట్లాడుతుందో తమకు అర్థం కావడం లేదన్నారు ఆయన. అక్కడ నుంచి ఇక్కడికి రావడం ఇక్కడ మొదలు పెట్టారు. బహుశా ఈ రోజు మాట్లాడిందంతా కూడా అవి ఏ స్టేట్లో ఉండాలనుకో మాట్లాడారో తెలియట్లా. ఏది వైఎస్ఆర్ గారి ఆశయాలు అవి అమలు కావట్లేదు, ఈ రాష్ట్రంలో అసలు పాలన అనేది సరిగా లేదు, సంక్షేమం లేదు, ప్రజల మేలు గురించి పట్టించుకోవట్లేదని ఎప్పుడైతే అన్నారో అది ఆమె ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతున్నా అనుకున్నారో లేక తెలంగాణలో మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కాదు. ఇంత డొల్లతనంతో అసంబద్ధతతో కూడిన వీటి గురించి ఎందుకు రెస్పాండ్ కావాల్సి వస్తుంది ఏమాత్రం ఉందంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రజలు. కాబట్టి ఈ జరిగిన దీంట్లో ఏదైనా ఉంటే ఆమెకు ఏదైనా అన్యాయం జరిగిందని అనుకుంటే ఏం ఆశించి ఆమె తన అన్న కోసం తిరిగారో ఆమె చెప్పాలి, ఏం ఆశించి ఆశాభంగం కలిగిందో అది చెప్పాలి. రాజకీయాలు అనేవి కేవలం పదవులు పంపకం కుటుంబంలో పంచుకోవడానికా లేక అది ఒక పార్టీ అనేది హెల్దీగా ఉండాలంటే బ్రాడర్ డెమోక్రటిక్గా అందరూ ఇన్వాల్వ్ అయ్యి కుటుంబానికి అతీతంగా నడవాలన్నా ఏది ఆదర్శప్రాయమైంది మీరు మీడియా కూడా ఆలోచించారు. అక్కడి నుంచి ఇక్కడికి రావడం